రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలు, తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. 8వ శ్వేతపత్రాన్ని గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై విడుదల చేశారు. పల్లెలు, పట్టణాల్లో చేసిన అభివృద్ధిని ప్రకటించారు. నాలుగున్నరేళ్ల పాలనలో గ్రామీణ, పట్టణ మౌలిక వసతుల కల్పనలో సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 55,000 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 77,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. పంచాయతీరాజ్ శాఖ తరపున 35,000 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేశామని, మరో 20,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ ఎన్నడూ వినియోగించుకోలేదని, అయితే 2014 నుంచి 26,000 కోట్ల నిధుల్ని వినియోగించామన్నారు. 5,694 కోట్ల రూపాయల ఖర్చుతో 23,553 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. వీటికి ఉపాధి హామీ పథకం నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో టోటల్గా ఖర్చు పెట్టింది ఆన్ గోయింగ్ వర్క్స్ అని కూడా 55,000 కోట్లు ఉన్నాయి. రెండు కలిపి 1,27,707 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హౌసింగ్ కూడా తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు పెట్టిందంటుంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల మీద చూస్తే దగ్గర 5,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. దేశంలో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేయడంలో ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 203 కోట్ల నిధులతో 2,071 పంచాయతీ భవనాలను నిర్మించామని, 170 కోట్ల ఖర్చుతో 5,565 అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానించామని తెలిపారు. ఈ ఏడాది 4,214 అంగన్వాడీ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు. స్వచ్ఛ తాగునీటి కోసం ప్రత్యేకంగా 22,000 కోట్ల వ్యయంతో ఏపీ మంచినీటి సరఫరా కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశ కింద 15,874 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించారు. 2019 జనవరి 15 కల్లా 9,000 గ్రామాల్లో చెత్త నుంచి సంపదను సృష్టించే కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. అన్ని గ్రామాలని 10 స్టార్ రేటింగ్ పెట్టాం. సో దట్ మనకు ఎక్కడికక్కడ ఒక పోటీ తత్వం రావాలనే ఉద్దేశంతో పెట్టాం. 100% టాయిలెట్స్ ఉన్నాయి, 100% కరెంట్ ఉంది, 100% గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. ఇక్కడి నుంచి ట్యాప్ ద్వారా ఇంటింటి కనెక్షన్ ఇచ్చి పంచాయతీకి ఇప్పుడు చూస్తే 10కు 5.14% మార్కులు వచ్చాయి. అంటే అవుట్ ఆఫ్ 10 5.14 వచ్చింది. బెస్ట్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, కర్నూలు, అనంతపూర్. వీఆర్ మెజరింగ్ వెరీ క్లోజ్లీ. 10 మార్క్స్ రావాలి. విశాఖ రీసైక్లింగ్ నీటి ప్రాజెక్ట్, ఏలూరు స్మార్ట్ సిటీ, విశాఖపట్నం ఐటీ సిటీ, విజయవాడ స్మార్ట్ రిలయబుల్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, అమరావతి శీతలీకరణ ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీస్ ను రాష్ట్ర ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 4.5 ఏళ్ల పాలనలో మున్సిపల్ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. 500 మున్సిపల్ పాఠశాలల్లో 594 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల కన్నా మున్సిపల్ స్కూళ్లకే ఆదరణ ఎక్కువగా ఉందన్నారు. 175 నియోజకవర్గాల్లో మొత్తం 368 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. మున్సిపాలిటీలలో 12,95,000 కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలకు మించి ఆదాయం వస్తోందని సీఎం వెల్లడించారు. పట్టణాల్లో మురికివాడల్ని లేకుండా చేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షానికి విమర్శించడం తప్ప మరో పని లేదని మండిపడ్డారు. 325 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రక్షిత మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. 25,000 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేశామని, మరో 18,000 కిలోమీటర్లు వేస్తే అన్ని గ్రామాల్లోనూ 100% రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.